హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే దేన్ని ఎక్కువగా పట్టించుకోవద్దు. అలాగే ఎవరిని ఎక్కువగా పట్టించుకోవద్దు. అనుభవంతో మెలగండి, అర్థం చేసుకోండి. ఒక్కోసారి మనం జీవితం గురించి తలుచుకుంటే మనకే నవ్వొస్తుంది. ఎందుకంటే ఎన్ని భరించానో, ఎన్ని భరిస్తున్నానో, ఇంకా ఎన్ని భరించాలో అని. అవునా? కానీ ఎన్ని మోసాలు, ఎన్ని గాయాలు తట్టుకోలేనంతగా తగులుతున్నా పైకి నవ్వుతూ కనిపించేవాడే నిజమైన ధైర్యవంతుడు. గుర్తుంచుకోండి, అవసరాలే మనిషిని నమ్మేలా చేస్తాయి. అవసరాలే మనుషుల్ని కలిసేలా చేస్తాయి. ఇక్కడ అవసరం అనేది లేకుండా ఏదీ జరగదు, కాదంటారా? ఎవరి గురించి నీకెందుకు? మీరు ఎప్పుడైనా అనుకున్నారా, వయసు పెరిగే కొద్దీ సమస్యలు కూడా పెరుగుతాయని? కానీ అదే నిజం, కాదంటారా? ఎవరు ఏంటి అన్నది నీకు అనవసరం. ముందు నువ్వేంటి అన్నది నువ్వు క్షుణ్ణంగా తెలుసుకో. నీ గురించే నువ్వు పూర్తిగా తెలుసుకోలేకపోతే ఇంకా వేరే వారి గురించి నీకేం తెలుసని వారి గురించి మాట్లాడుతూ ఉంటావు. ఒకరి గురించి మాట్లాడే హక్కు లేదు. మూర్ఖులతో వాదన ఎలా ఉంటుందంటే, అది మన బుగ్గ మీద వాళ్ళని దోమని చంపడం లాంటిది. దోమ చచ్చినా చావకపోయినా మన చెంపలు వాయించుకోవడం మాత్రం ఖాయం. అవునా? మీ గతం గొప్పది కాకపోవచ్చు, కానీ గతంలో నేర్చుకున్న గుణపాఠాలు మాత్రం గొప్పవే అని ఎప్పుడూ మర్చిపోకండి. ఒక్కోసారి తోడ పుట్టిన వాళ్ళు కూడా నీ వాళ్ళు కాకపోవచ్చు. బాధపడకుండా ఎవరు కూడా బాగుపడలేరని గుర్తుంచుకోండి. జాగ్రత్తగా ఉండండి. మీరు నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని కనుక్కోలేకపోతే మీరు చనిపోయే వరకు కూడా పని చేస్తూనే ఉండాలి. ఎప్పుడూ ఒకే ఆదాయంపై ఆధారపడద్దు. రెండో సంపాదన కోసం మీ ఆలోచన అనే పెట్టుబడిని ఇప్పుడే పెట్టండి. ఏమాత్రం కూడా ఆలస్యం చేయకండి. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ యొక్క కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక, అలాగే మీ యొక్క సహనమే దానికి పెట్టుబడి. గుర్తుంచుకోండి, బ్రతకడం అంటే ఎలాగైనా బ్రతకొచ్చు, కానీ నీతి నిజాయితీగా బ్రతికితేనే ఆ బ్రతుకి అర్థం ఉంటుంది. అలాగే ఆ మనిషికి విలువ ఉంటుంది. జీవికి మరణం మాత్రం తప్పదు. అప్పటి వరకు ఎలా ఉండాలో నీ జీవితం, నీ నిర్ణయం, అలాగే నీ ఇష్టం. అర్థమైందనుకుంటా. సమయం ఉన్నప్పుడు మనుషులకి మనుషుల విలువ తెలియదు. విలువ తెలుసుకునేసరికి సమయం ఉండదు, అలాగే ఆ మనుషులు ఉండరు. అందుకే ఉన్నప్పుడే గుర్తించండి, విలువనివ్వండి, అర్థం చేసుకోండి. సమయాన్ని మనస్ఫూర్తిగా గడపండి. ఒకరిని కోల్పోయాను అనే బాధ జీవితంలో చాలా నొప్పిని కలుగజేస్తుంది. గుర్తుంచుకోండి, ఒక్కసారి తెలియక చేసే తప్పులే ఎన్నో తెలుసుకునేలా చేస్తాయి. ఈ రోజుల్లో అప్పు ఇచ్చినా తిరిగి రాదు, అలాగే ప్రేమ ఇచ్చినా తిరిగి రాదు. అవునా? విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకు. ధనం వచ్చాక మిత్రుల్ని మర్చిపోకు. భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు. అలాగే గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు. అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు. అర్థమైందా? ఆడపిల్లకి పెళ్లి చేసే ముందు ఉన్నవాడా లేనివాడా అని కాదు, మనసున్నవాడా చెడు అలవాట్లు లేనివాడా అని చూడాలి. ఎందుకంటే సంపాదించే డబ్బు వస్తుంది, అంతేకాని సంస్కారం రాదు. గుర్తుంచుకోండి, నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు. ఎందుకంటే
కాలానికి అన్నీ తెలుసు. అది తప్పక మీకు సమాధానం చెప్పు తీరుతుంది. గుర్తుంచుకోండి, సమస్యల నుంచి వచ్చే బాధ కంటే చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేరు అనే బాధే ఎక్కువగా ఉంటుంది. కనికరం లేని మనుషుల మధ్య బ్రతుకుతున్నాం మనం. కానీ కాలానికి ఎవరూ చుట్టం కాదు, కర్మకి కనికరం ఉండదు. కాస్త జాగ్రత్తగా నడుచుకోండి. మనం ఎలా బ్రతకాలో అనేది మనకున్న బాధ్యతలు, బాధలు, అనుభవాలే నేర్పిస్తాయి. మనకు ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు. జీవితం అంటేనే ఇష్టమున్నా లేకపోయినా బ్రతకాల్సిందే. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడూ సంతోషమే కావాలి అనుకుంటే కుదరదు. బాధలను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకే ఈ భూమి మీద బ్రతికే అర్హత ఉంటుంది. అంతేగాని పిరికి వాళ్ళకు కాదు. గుండ్రంగా తిరిగేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు నిజంగా మనిషివైతే జీవితంతో పోరాడు, మనుషులతో కాదు. మీ బలాలని అలాగే మీ బలహీనతలని క్షుణ్ణంగా విశ్లేషించుకోండి. అప్పుడే మీరు విశ్వాసంతో ముందడుగు వేస్తారు. ధైర్యంగా ఉండండి. ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మనసున్న ప్రతి మగాడు కూడా బాధ కలిగినప్పుడు తప్పకుండా ఏడుస్తాడు అనేది మాత్రం పచ్చి నిజం. కోల్పోయినంత మాత్రాన చెడ్డవాడు కాదు, ఉన్నంత మాత్రాన మంచివాడు కాదు. ప్రతిదానికి కూడా నడిపించే కారణం తప్పకుండా ఒకటి ఉంటుందని మాత్రం మర్చిపోకండి. మనిషికి ఉన్న 2 అద్భుతమైన వరాలు: తన మరణం ఎప్పుడో తెలియకపోవడం, అలాగే తనతో ఉన్న వ్యక్తులు తన గురించి మనసులో ఏమనుకుంటున్నారో తెలియకపోవడం. ధైర్యంగా ఉండు, అంతా మంచి జరుగుతుంది.